హాయ్ ఫ్రెండ్స్. మనిషి యొక్క మనస్సు ఒక గాజు బొమ్మ లాంటిది. ఒక్కసారి గనక ముక్కలయిందంటే, అంటే అనుకోని పరిస్థితుల్లో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్‌లో గనక వాళ్ళకి ఎవరైనా మోసం చేసినా, ఏదైనా హార్డ్‌షిప్స్ ఫేస్ చేసినా, డిఫికల్టీస్ ఫేస్ చేసినా, ఒక్కసారిగా గనక ముక్కలయిందంటే, తిరిగి అతుక్కోవడం అనేది చాలా కష్టము అని జెప్పి చాలామంది చెప్తుంటారు. నిజమే, కష్టమే. మీరే ఆలోచించండి ఒకసారి. ఒక గాజు బొమ్మ పగిలింది. పగిలితే మళ్ళా దాన్ని తిరిగి అతికించడం అనేది అసాధ్యం. ఉన్నదున్నట్టుగా తిరిగి అతికించడం అనేది అసాధ్యం అన్నమాట. కానీ, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ ముక్కలన్నింటిని కూడా మళ్ళీ సేకరించి, ఒక కొలిమిలో కాల్చి, ఒక కొత్త బొమ్మనైతే మళ్ళా మనం తిరిగి సృష్టించగలం. అంటే మళ్ళా తయారు చేయగలం దాన్ని. సో, ఉన్న స్థానాన్ని వదిలేసి ఒక కొత్త వైపుకైతే మనమైతే అడుగులు ఖచ్చితంగా వేయగలుగుతాం అన్నమాట. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి రీగెయిన్ అండ్ రీస్టార్ట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్‌నైతే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఏంటి రీగెయిన్ అండ్ రీస్టార్ట్ అంటే ఏంటి? జీవితాలు చాలా మంది అనుకుంటుంటారు. ఇంక నేనేం చేయలేను. నా వల్ల కాదు. ఇంక నేను విసిగి వేసారిపోయాను ఈ జీవితంతోటి. మూడు బారిపోయింది నా జీవితం. ఇంక కొత్త చిగురనేదే ఉండదింక. నా లైఫ్ ఇంతే. ఎప్పుడు కూడా ఒకడేదో చెప్తుంటాడు. నేను ఎప్పుడు పడుతుంటానని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలన్నా సరే, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ మన మీద మనకే నమ్మకం ఉండదనమాట. చేయలేం. ఎందుకొచ్చిందిలే, ఇంతవరకు మనం ఏమైనా పెద్ద పొడిచామా? ఇప్పుడు మాత్రం ఎందుకు చేయాలి అని చెప్పి అంతవరకు మనకున్న యాస్పిరేషన్స్ కానీ, మనకున్న కోరికలు గాని, ఏదైనా పర్సనల్ గ్రోత్‌గా మనం తీసుకున్న డెసిషన్స్ గాని, అన్నీ పక్కన పెట్టేసి, ఒక రకమైన మోస పద్ధతిలో జీవించడానికి అయితే మనం అలవాటు పడిపోయాం. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఎలా మన యొక్క ఆశలను గాని, లేకపోతే మనం కోరుకునే విధంగా జీవించడానికి, మనం అనుకున్న విధంగా లక్ష్యాలను పెట్టుకొని దాన్ని సాధించడానికి ఏ విధంగా మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందాలి? రీగెయిన్ అంటే అదే కదండీ! ఎలా పొందాలి? అలానే ఏ విధంగా మొదలుపెట్టాలి కొత్తగా? అంటే రీస్టార్ట్ పునఃప్రారంభించాలి. మళ్ళా మనం మధ్యలో వదిలేసిన పనిని మళ్ళా తిరిగి ఎలా ప్రారంభించాలనేది ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. అసలు ఏంటి? ఏం రీగెయిన్ చేయాలి? ఏం రీస్టార్ట్ చేయాలి లైఫ్‌లో? అంటే అది కూడా చాలా మందికి క్లారిటీ ఉండదు యాక్చువల్లీ. ఒకసారి మీరు ఆలోచించండి. మీకేదైనా జ్వరం వచ్చింది. జ్వరాన్ని మళ్ళా మీరేమైనా తిరిగి పొందుతారా? తిరిగి మళ్ళా మీకు కావాలనుకుంటారా? లేదు గదా! అలాంటి కొన్ని జీవితంలో కొన్నుంటాయి. కొన్నిటిని మనం ఎప్పుడు కూడా వదిలేయాలి. పక్కన పెట్టేసేయాలన్నమాట ఎప్పుడు కూడా. మరి ఏం మనం రీగెయిన్ చేయాలి మన జీవితంలో అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ఏదో కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు. ఏదో కేవలం దేహదారుఢ్యం మాత్రమే కాదనమాట ఎప్పుడు గూడా. ఎమోషనల్ స్ట్రెంగ్త్‌ని మనం రీగెయిన్ జేసుకోవాలి. ద సేమ్ టైమ్ మెంటల్ స్ట్రెంగ్త్ అంటే మన యొక్క మానసిక సామర్థ్యాన్ని కూడా మళ్ళా మనం తిరిగి పొందాలి. ఎన్నో ఈవెంట్స్ జరుగుతుంటాయి లైఫ్‌లో. ఎందరో మనకు కావాల్సినోళ్ళని కోల్పోతూ ఉంటాం. లేకపోతే అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఆర్థిక సంక్షోభంలో పడిపోతాం. చాలా హార్డ్‌షిప్స్ అనేవి వస్తుంటాయి లైఫ్‌లో. చాలా ఫేస్ చేస్తుంటాం. మనం అనుకున్న ర్యాంక్ రాదు. మనకున్న ఉద్యోగం రాదు. ఏ ఫీల్డ్ తీసుకున్న అందులో మనం సెట్ అవ్వలేకపోతాం. ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది అందులో నిలదొక్కుకోలేకపోతాం. ఏదైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో సమస్యలు. ఇలా రకరకాల సమస్యలుంటాయి. మనకు స్ట్రెంగ్త్, మనకు సామర్థ్యం అనేది రోజు రోజుకి సన్నగిల్లిపోతూ ఉంటుందన్నమాట. ఏం చేయాలి? ఏం చేస్తే నేను దీంట్లో నుంచి బయటకొస్తానని చెప్పి కొంతమంది వాటికైతే అడ్జస్ట్ అయిపోయి, కాంప్రమైజ్ అయిపోయి దాంట్లోనే ఉండిపోతారు. ఆ చక్రంలోనే ఎప్పుడూ అలా తిరుగుతూనే ఉంటారన్నమాట. సో, ఇటువంటి టైంలో మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్‌ని, అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క ఎమోషనల్ స్ట్రెంగ్త్‌ని ముఖ్యంగా ఈ 2 కూడా అన్నమాట. ఈ రెండిటిని ఏ విధంగా రీగెయిన్ చేయాలన్నదే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మీరు కోల్పోయినటువంటి ఐడెంటిటీని కూడా రీగెయిన్ చేయడం అన్నమాట. ఎందుకంటే మీరే ఆలోచించండి. ఒక రకమైన ముద్ర అయితే పడిపోయి ఉంటుంది మన మీద. వీడు ఇంతేరా! వీడేం చేయలేడురా! వాడిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. వాడిని నమ్ముకొని మనం పనులెలా చేస్తామని చెప్పి మన మీద ఒక ముద్ర వేసేస్తారు. వాడే పని చేయలేడు. వాడి వల్ల కాదు. వాడంతే అని చెప్పి ఒక రకమైన ముద్ర వేసేస్తారు. మన యొక్క ఐడెంటిటీని మనమే కోల్పోయేలా చేస్తారనమాట. సో, ఇటువంటి ఐడెంటిటీ లాస్ నుంచి బయటపడి, మన యొక్క ఐడెంటిటీ ఇదివరకు మనం ఎలా ఉన్నామో, ఏ విధంగా మనం ఉండి మన యొక్క సక్సెస్‌ని సాధించామో, అటువంటి ఐడెంటిటీని, అటువంటి మన యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి ఎలా పొందాలి? రీగెయిన్ మళ్ళా. దీన్ని ఎలా పొందాలి? అలానే ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం అన్నమాట. ఎవరో వచ్చి మనం నమ్మాల్సిన పని లేదు. వీడు ఈ పని చేస్తాడులే చెప్పాల్సిన పని లేదు. మన మీద మనకే నమ్మకం ఉండదు ఆ పని చేయడానికి. ఎందుకొచ్చిందిరా బాబు! అంత పెద్ద పని. మనం ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు మాత్రం చేస్తే మాత్రం ఏమొచ్చింది? మనకేం రికగ్నిషన్ రాదు కదా! నేను చేయను. నా వల్ల కాదు. అయినా నేను చేయలేను. అంత పెద్ద పని నేను చేయలేను. దానికి ఎవడో ఒకడుంటాడు పెట్టుబడుంటాడు. వాడు చేస్తాడులే. అలాంటి వాళ్ళు చేయగలుగుతారు తప్పితే నా వల్ల కాదు అని చెప్పి వదిలేస్తాం. మన మీద మనకే నమ్మకం ఉండదనమాట. అంత ముందర కొన్ని చేసుంటాం మనం. బట్ రాను రాను కొన్ని పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే మన మీద మనకే నమ్మకం అనేది సన్నగిల్లుతుంటుందనమాట. సో, ఇటువంటి పరిస్థితుల్లో మనం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఏ విధంగా రీగెయిన్ చేయాలి? అలానే రీస్టార్ట్. కొత్త జీవితాన్ని ఎట్లా ప్రారంభించాలి? అంతవరకు జరిగిందాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా మంది జీవితంలో చాలా ట్రామా అయితే జరుగుతుందనమాట. ఒక్కసారిగా వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేకపోతారు. ఏంటి ఇలా జరిగింది? నా జీవితం ఇలా ఒక్కసారిగా అప్‌సైడ్ డౌన్ అయిపోయిందంటే అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు. దీంట్లో నుంచి ఏ విధంగా బయటకి రావాలి? కొత్తగా బిగినింగ్ ఎ న్యూ అంటారు చూసారా? అంటే కొత్తగా ఏ విధంగా స్టార్ట్ చేయాలి? మిమ్మల్ని మీరే కొత్తగా రీఇన్వెంట్ ఎలా చేసుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ ఒక కొత్త చేంజ్ అంతవరకు ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న మీరు వేరొక ఎన్వైర్న్‌మెంట్‌కి మారి
ఆ యొక్క చేంజ్‌ని ఎలా ఎంబ్రేస్ చేసుకోవాలి? ఆ మార్పుని ఏ విధంగా మీ జీవితంలోకి ఆహ్వానించాలన్నదే ఈ యొక్క రీగెయిన్ అండ్ రీస్టార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సో, ఏం జరుగుతుంది? అసలు ఈ జర్నీ ఎలా ఉండబోతుంది? రీగెయిన్ అండ్ రీస్టార్ట్ అంటే ఏమేమి నేర్చుకోబోతాం? ఏ అంశాల మీద మనం నేర్చుకోబోతామంటే అందులో ఫస్ట్‌దొచ్చేసి అక్నాలెడ్జ్‌మెంట్ అన్నమాట. మనం చెప్పుకున్నట్టే అక్నాలెడ్జ్ చేయడం. ప్రెజెంట్ మనమున్న సిట్యుయేషన్‌ని అక్నాలెడ్జ్ చేయడం అన్నమాట. అసెస్ చేయడం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం? అది మీకు మీరే ఎలా చేసుకోవాలన్నది నేను చెప్పడానికైతే ట్రై చేస్తానన్నమాట. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేయాలి. మీ జీవితంలో ఎంతో జరిగుంటుంది. ఎంతో ట్రామా జరిగుంటుంది. ఎన్నో విషాద ఖచ్చితంగా సంఘటనలు జరిగుంటాయి. బట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెలా వెళ్ళాలి? అట్ ద సేమ్ టైమ్ రిఫ్లెక్షన్ అన్నమాట. అంటే మీకు మీరే చూసుకోవడం. మీ బలాబలాలేంటి? బలహీనతలేంటి? మీరేం చేయగలుగుతారు? ఏం చేయలేరు? ఏ విధంగా దీన్ని ఓవర్‌కమ్ చేసి ముందుకు వెళ్ళాలి? సో, ఇటువంటి రిఫ్లెక్షన్ అనే దాన్ని మన జీవితం మీద మనమే ఎలా చూసుకోవాలి? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళనడిగి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా బలం ఏంటో నాకు తెలియట్లేదు. బలహీనత ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్పి ఒకళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా మీకు మీరే రిఫ్లెక్షన్ అనేది ఎలా ఇచ్చుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్ నెట్‌వర్క్‌ని ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఎంతో నమ్మకమైన వాళ్ళని మన సపోర్ట్ నెట్‌వర్క్‌లో ఎలా పెట్టుకోవాలి? ఎందుకు సపోర్ట్ నెట్‌వర్క్ అంటే ఏదైనా సమస్యొచ్చింది. వెంటనే కుమిలిపోకుండా, కుంగిపోకుండా వెంటనే సపోర్ట్ నెట్‌వర్క్ వచ్చి మనకి ఒక ఆసరాగా నిలుస్తారనమాట. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మన పేరెంట్స్ కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మీరెంతో ఇష్టమైనటువంటి మీ యొక్క స్నేహితులు కావచ్చు. లేకపోతే మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క భార్య, భర్త ఎవరైనా కావచ్చనమాట. ఇటువంటి సపోర్ట్ నెట్‌వర్క్‌ని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి? ద సేమ్ టైమ్ గోల్స్ అనేవి ఎలా సెటప్ చేసుకోవాలి లైఫ్‌లో? మనం అనుకున్న లక్ష్యానికి ఏ విధంగా చేరుకోవాలి? సెటప్ చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని అచీవబుల్ మైల్‌స్టోన్స్ కింద ఎలా టర్న్ అప్ చేసుకోవాలి? ప్రతిదాన్ని అచీవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అచీవ్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి? జస్ట్ సెటప్ చేసుకోవడం మాత్రమే కాదు. ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఏ విధమైనటువంటి యాక్షన్స్ మనం గనక తీసుకుంటే, మనం పెట్టుకున్న లక్ష్యాన్ని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం అన్నటువంటి స్టెప్స్ ఏ విధంగా మనకు మనమే తీసుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క జర్నీలో మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే ఈ జర్నీలో ఏ విధంగా మనం పర్సిస్టెన్స్ అనేది కలిగి ఉండాలి? దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్న వెంటనే ఛేదించేయాలంటే ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా హార్డ్‌షిప్స్ అనేవి వస్తాయి. ఆటుపోట్లనేవి ఎదురవుతాయి. చాలా అవరోధాలొస్తాయి. వెంటనే ఎవరికేదో పూలపాన్పు కాదు కదండీ ఏది కూడా. ఏదో ఇలా వెళ్ళిన వెంటనే అలా వచ్చేస్తుంది అనడానికి ఏం లేదు బయట. ప్రతి చోట కాంపిటీషన్ అనేది ఉంది. ఇటువంటి కాంపిటీషన్ ఫేస్ అయినప్పుడు, మీరు ఫేస్ చేసినప్పుడు, అందులో నిరుత్సాహపడకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అట్ ద సేమ్ టైమ్ ఈ జర్నీ, ఈ మొత్తం జర్నీలో మీరు సాధించిన చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన జీవితం అనేది ఎప్పుడు కూడా మనం తీసుకున్న నిర్ణయాల యొక్క సమాహారం అన్నమాట. ఎందుకంటే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కూడా మనకైతే ఖచ్చితంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. కొంతమంది బలహీనంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, బలహీనం అని నేను చెప్పను వాళ్ళని. ఆ టైంకి వాళ్ళకి అది ఎక్కువ అనిపిస్తుందన్నమాట. సో, వాళ్ళేం చేస్తారంటే కొద్దిగా చెడు మార్గాల వైపు పోతారన్నమాట. వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. అరెరే! మనం తీసుకున్న నిర్ణయం తప్పు కదా! అని చెప్పి. బట్ కొంతమంది డెసిషన్ తీసుకునే టైంలోనే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని జీవితంలో ముందుకు వెళ్తుంటారు. వాళ్ళని చూసి తర్వాత వీళ్ళు బాధపడుతుంటారు. అరెరే! అప్పుడు కూడా నాకు టైం ఉంది కదా! అప్పుడు కూడా నాకు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది కదా! నేను తీసుకోలేదు. కానీ అవతల పక్క పర్సన్ ఆ యొక్క డెసిషన్ తీసుకొని బాగుపడ్డాడని చెప్పి వాళ్ళని చూసి ఫీల్ అవుతూ ఉంటారు. సమయం అయిపోయింది కదా! అని చెప్పి బాధపడుతూ ఉంటారన్నమాట. సో, ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ముందుకు ఎలా వెళ్ళాలి? ఈ జీవితంలో ఈ యొక్క ప్రతి మూమెంట్‌లో మనం తీసుకున్న నిర్ణయాన్ని గాని, లేకపోతే మనం సాధించిన ఈవెన్ చిన్న విజయాన్నైనా సరే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ యొక్క విజయాన్ని వేరొకళ్ళ విజయంతో కంపేర్ చేసుకొని తక్కువగా ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. ఎవరు సాధించిన విజయం వాళ్ళకే ప్రత్యేకం. అది వాళ్ళకి మాత్రం సాధ్యమైందనమాట. సో, ప్రతిదాన్ని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? సో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క సీరీస్‌లో అయితే నేనైతే చెప్పడం జరుగుతుందనమాట. ద సేమ్ టైమ్ దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అంటే ఈ రీగెయిన్ అండ్ రీస్టార్ట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఏ విధంగా మీ యొక్క జీవితంలో కొంతవరకైనా ఇది ఇంపాక్ట్ ఎలా తీసుకొస్తుందంటే 3 విషయాలైతే ఇదైతే ఖచ్చితంగా ఇంపాక్ట్ తీసుకొస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాననమాట. మీరు ఖచ్చితంగా దీన్నైతే ఫాలో అయితే. ఫస్ట్‌దేంటంటే ఎంపవర్‌మెంట్ అన్నమాట. ఏ విధంగా ఇండివిడ్యుయల్స్ కొంతమంది ఎలా అనుకుంటుంటారంటే, "అరే! నా జీవితం మీద నాకు కంట్రోల్ లేదురా. ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఏం చెప్తుంటే నేను అది చేస్తూ ఉంటాను. నా వల్ల ఏం కాదు. నేను ఏ డెసిషన్ కూడా సొంతంగా తీసుకోవాలని" చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇటువంటి వాళ్ళని వాళ్ళకి వాళ్ళే డెసిషన్స్ తీసుకొని, వాళ్ళకి జీవితానికి కర్తల కింద వాళ్ళనే మార్చుకునేలాగా ఎంపవర్ చేయడమే దీని యొక్క ఇంపాక్ట్ అన్నమాట. ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సో, ఆ విధంగా ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇటువంటివన్నీ కూడా మీరు ఫాలో అయిన తర్వాత ఇటువంటి ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారన్నమాట మీ జీవితం మీద. అట్ ద సేమ్ టైమ్ రెసిలియన్స్ అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి పట్టు వదలని మనస్తత్వం అనేదాన్ని అలవరుచుకోవడం అన్నమాట. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఎలా అయినా సరే, ఏదైనా సరే చేసి జీవితంలో అనుకున్నది సాధించాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటాం అన్నమాట. సో, అటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి? అటువంటి ఆలోచన సరళిని ఏ విధంగా మనమైతే ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు ఈ 50 వీడియోలు అయిన తర్వాత. అండ్ చివరగా ఏమంటే ఇన్‌స్పిరేషన్ గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ కాదు. మోటివేషన్ అంటే ఏంటంటే ఒక డెఫినిట్ వేలో
మిమ్మల్ని ఇలా చేయమని జెప్పి, ఆ కొంతకాలం మాత్రమే ఉంటుంది. కొన్ని సెకన్‌లో, లేకపోతే కొన్ని రోజులో, లేకపోతే కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్. ఇన్‌స్పిరేషన్ అంటే ఏంటంటే, ప్రేరణ అనమాట. సో, మీరెప్పుడైనా సరే ఏదైనా అవరోధాలొచ్చినా, కష్టాలొచ్చినా సరే, మీకు ఆ ప్రేరణ గుర్తొస్తుంటుంది. మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. లేదు, నువ్వు ఒక లక్ష్యం నిర్దేశించుకున్నావు కదా! ఆ విధంగా చెయ్యి, నిలబడు, పోరాడు. నువ్వు అనుకున్న దాన్ని సాధించని జెప్పి, మిమ్మల్ని ప్రేరేపిస్తుంటుందనమాట. అటువంటి ఇన్‌స్పిరేషన్‌ని ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత, ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మీరైతే ఫీల్ అవుతారనమాట. సో, ఈ విధంగా అయితే ఈ రీగెయిన్ అండ్ రీస్టార్ట్ అనే సీరీస్ అనేది ఉండబోతుందనమాట. సో, ఇదొక 50 ఎపిసోడ్స్ యాస్ ఆఫ్ నౌ ఒక 50 ఎపిసోడ్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, రోజు విడిచి రోజు అంటే డే ఆఫ్టర్ డే అయితే ఒక వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, మీకు గనుక నచ్చినట్టయితే మీ యొక్క అభిప్రాయాలను అయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయంటే కింద కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద ఫస్ట్ వీడియో. దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో. విల్ మీట్ అప్ దెన్. బై.